హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఈ అటుకుల మిక్చర్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ముందుగా అయితే కొన్ని అటుకుల్ని తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మాడకుండా ఒక 5 మినిట్స్కి ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా అయితే క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 3 to 4 పావుల వరకు ఆయిల్ వేసేసుకొని కొన్ని ఎండుమిర్చి, ఒక కప్పు వరకు పల్లీలు, కొన్ని పుట్నాల పప్పు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. పుట్నాల పప్పు వేసేసుకున్నప్పుడు మనకు కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు కరివేపాకు వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న అటుకుల్లో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న తాలింపు కూడా యాడ్ చేసేసుకొని దీన్ని కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీద నుంచి కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ అటుకుల మిక్చర్ అయితే రెడీ.